అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు అది చూసుకుంటారు. నాకు మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఆ బాధ్యత భుజాలు వేసుకొని నేను పనిచేస్తాను. నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మీరందరూ ఎంతో కష్టపడి దాని 5 సంవత్సరాలు ఈ పోలీసులు ఏ పోలీసులు అయితే గోడ దుఃఖిలను అరెస్ట్ చేశారో అదే పోలీసులు అది దేవుడు రాసిన స్క్రిప్ట్. అదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అదే. అంటే మనం కూడా నేను మనం చేస్తాను నా మీద చాలా బాధ్యత ఉంది. అసెంబ్లీ రన్ చేయాలి. 175 మంది ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకుంటూ నడిపించాలి. మరో పక్క నాకు జీవితాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరూ కాపాడుకోవాలి. ఇంత బాధ్యత నాకు ఉంది. అందుకని మనం చేస్తాను. నాకు వయసులో ఈ వయసులో కూడా కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి మీరు అడిగిన కార్యక్రమాలు చేసి మీ అందరికాలు రుణం తీసుకుంటామని చెప్పి మేము అందజేస్తున్నాను. ఇవాళ కేవలం రమేష్ గారు నేను వచ్చింది ఏంటంటే మన ఎలక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను చూశారు. 5 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు. నా మీదే కాదు, నాకు సపోర్ట్ చేసిన నాయకులందరి మీద కేసులు పెట్టారు. దౌర్జన్యం చేశారు. ఇంటికి వచ్చి గోడ దూకి మెడల మీద చేసి పోలీసు పెట్టించాడు. నాకు చూద్దాం దేవుడి దగ్గర వాళ్ళు ఏం చేస్తూ చూడండి. ఇంకా చూస్తారు. ఏదేమైనా కక్ష సాధింపు కాదు మనకు కావాల్సింది. ఆడేది కొట్టేది మన కొట్టడం కాదు. మన లక్ష్యం అయితే మనలో ఏదేది కోరి జనం ఓటేసారో అది చేసి జనం కాదు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అది తీస్తాం. రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తున్నాం. తెలుసా మీకు? తెలుసా? పంచాయతీ ఇక్కడ ఉన్న మన మండల నాయకుల్ని గ్రామ నాయకుల్ని కోరింది